సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఏటిగడ కృష్ణాపూర్ తాండాలో సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఫారెస్ట్ చైర్మన్ ఒంటారు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ విశ్వంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకొక వారందరికీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని దీవిస్తూ మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాను. ఎందుకంటే మన పిల్లవాళ్ళు ఈ దేశంలో జరుగుతున్న దురాఘాతాలు చూస్తుంటే చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ స్వామిని కొట్టింది. ఎంత ఘోరమైన మాట అది ఏమో అంటున్నారు తీవ్రవాద తత్వం. హిందుత్వ మరీ తలకెక్కితే జరిగే తీవ్రవాద తత్వం అది చాలా అన్యాయం. హిందూ దైవాన్ని పరిరక్షించాలి, దేవాలయాలను పరిరక్షించాలని చెప్పేసి ఆయన జాబులు కూడా వదిలేసి 40 సంవత్సరాలుగా హిందూ జాతి కోసం ఆయన గుడి లేకుండా ఒక టెంపుల్ నడిపిస్తే దాన్ని ఏం చేసి కొంతమంది మూగలు వెళ్ళి మనము మనసారా ప్రార్థించుకుంటే ఇట్లాంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. మనకు అంతా మంచి జరుగుతుంది. మన పిల్లలకు అట్లాంటి స్వామిని గుర్తించిన పెద్దలు ఎందరో ఆ స్వామిని మనసారా గుర్తించుకొని వాళ్ళు గొప్ప గొప్ప స్థాయికి వెళ్తున్నారు. కానీ మన బంజారా వాళ్ళు ఇంకా చాలా మంది భక్తి భావనలకు ముందుకు రావాలి. నిజాయితీలో ఆ స్వామి యొక్క బోధనలను మనము వినాలి. నిజాయితీతో ఉండండి. ఎవరైతే నిజాయితీతో ఉంటారో వాళ్ళు అభివృద్ధి చెందుతారు. చదువుకోవాలి, పిల్లలకు చదివే మన అభివృద్ధికి మార్గం అని చెప్పేసి నిర్దేశించారు. ఈ యొక్క 1739 సంత్ మహారాజ్ ఇంత వయసుతో ఎన్నో లీలలు చేసిండు. అన్నం లేదు వాళ్ళకు అన్నాన్ని పుట్టించి సైన్స్ కు విరుద్ధంగా ఆయన పరీక్ష చేసిన వారికి మగ ఆయన ఆడ డ్రెస్ వేసుకొని పరీక్ష చిగిరి ఆయన టెస్ట్ చేయాలనుకున్న మగ ఆయన ఆడ డ్రెస్ పోతే ఆయన ఆడవాళ్ళుగా మారిపోతారు. ఆయన 7 బిడ్డలు ఆయనకు అట్లాంటి ఎన్నో లీలలు ఉన్నాయి.